ఎందుకంటే ఆ లోపలదంత ఆనందంగా ఉంటుంది. మనం చెప్పేది అదే, అవతల మనకి చెప్పేది అదే, వినేది అదే. మనకు ఉపయోగం కూడా. ఒక గంట మాట్లాడుకున్న మనం మాట్లాడుకున్న మాటల్లో ఏదో ఒకటి మనకు ఉపయోగమే ఉంటుంది. మనకి తెలియంది తెలుసుకుంటాం. మన దగ్గర వాళ్ళు తెలియంది తెలుసుకుంటారు. ఎందుకండి మనం ఒకరి విషయాల్లో తలదూర్చి వాళ్ళ కర్మలు చెప్తుంటారు. అంటే ఇప్పుడని కాదు, కానీ ఇంతకుముందు ఎప్పుడో విన్నాం. మనం చేసేదే అంతో ఇంతో పుణ్యము. వాళ్ళ విషయాలు మాట్లాడుకొని మనకున్నదంతా పోంగొట్టేసుకుంటాము, వాళ్ళకి ఇచ్చేస్తాము ఆ పుణ్యాన్ని. అంటే ఎవరికి తగిన సంచులు వాళ్ళు తెచ్చుకొని ఉన్నాం. ఆ సంచులను ఖాళీ చేసే ప్రయత్నమే ఇప్పుడు మనం వచ్చింది. అవి ఖాళీ చేసుకుందాం. ఇంకొకరి తీసుకొని మన సంచి నింపుకొని అవసరం లేదు. మనం ఆ చెప్పుకోకూడదు, ఇలా ఉండకూడదు అనే స్థితి అయినా మనకి ఈ మార్గంలోనే వస్తుందండి. గుడికి వెళ్తాం, అక్కడ ఏం చేస్తున్నాడు, పంతులు ఏం చేస్తున్నాడు, మన లోపలికి బానిస్తాడా లేదా బయటికి కూర్చొని పెడతాడా, అమ్మిడికి వెళ్తే మనకి ఇంకా మంచి జరుగుతుందేమో, ఈ ధ్యాస ఉంటాం. కానీ ఆ వెళ్ళిన ఆ అమ్మడిని కనిపించే ఆ 5 నిమిషాలైనా 2 చేతులు జోడించి ఆ హృదయతుల్యంగా అక్కడ మనం పెడుతున్నామా? వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళానండి, కానీ ఈ ఆత్మ ప్రయాణం తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళితే అంతకుముందు అదే టైము, ఇప్పుడు చూసేది అదే టైము, కానీ ఇప్పుడు ఇక్కడ స్థితి మారింది. హృదయతుల్యంగా ఆయన్ని చూసినప్పుడు ఆయన ఏదో పలకరిస్తున్నట్టు. అంటే మన స్పందన ఎలా ఉంటుందో అవతల సైడ్ నుంచి కూడా అదే స్పందన ఉంటుంది. ఆ విగ్రహమా ఇది కాదు, మనమేంటో అక్కడే అదే. ఆ స్పందన ఎలా ఉంటుందంటే ఆ హృదయతుల్యంగా అసలు నిజంగా ఇప్పుడు ఆ సారు నేను ఎలా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. ఈ ప్రయాణం లేకముందు ఆ నెట్టుళ్ళు ఆ కథలు ఏం చూసాం స్వామిని, ఏ నొప్పి నెట్టి అదే పరిస్థితి. ఏం మారింది ఎక్కడ? మన స్థితి మారింది. ప్రతిరోజు మనల్ని మనం గమనించుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి. మనం ఏం చేస్తాం, నువ్వు మారలేదయ్యా, ఇంట్లో ఇంకా నువ్వు మారలేదమ్మా. చేసేది ఆధ్యాత్మికం. మనం మారాలి. మనం మారినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా దాని పర్యవసారం మనకి తేలిగ్గా ఉంటుంది. అరే ఈమె ఒకప్పుడు ఇంత విసుగ్గా ఇంత ఇదిగా ఉండేవాళ్ళు, వీళ్ళు ఇప్పుడు చాలా స్థిమితంగా ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు ఏంటి అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. ఇంట్లో కూడా చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అవే డబ్బు, అవే బాధలు, అన్నీ అవే. బాధలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి, ఎందుకంటే తొందరగా క్లియర్ అవ్వడానికి. కానీ నిశ్చలంగా ఉంటాం. ప్రతి విషయంలోనూ మనము నిశ్చలంగా ఉంటాం. ప్రతి ఒక్కళ్ళకి కూడా అండి, గురువు ఎవరైనా సరే ఒక గురువు అనేది ఉండాలి. అది ఎవరినైనా. ఇప్పుడు ఏకలవ్యుడు అంటున్నారు, ఆయన వాళ్ళ గురువుని చేసి విగ్రహంలాగా పెట్టుకొని చేశారు అంటున్నారు. మనకి ఇప్పుడు బోల్డ్ మంది ఉన్నారండి గురువులు, కానీ ఆ ఎన్నుకునే తీరు మాత్రం మనలోనే ఉంటుంది. ఎవరినంటే వాళ్ళని ఎన్నుకొని ఎవరినంటే ఇబ్బంది పడి, మామూలుగా అయితే అండి ప్రశ్నలు కానీ ఆఖరికి గుడిలో పూజారి చెప్పింది కూడా విననండి. ఏదో ఒక భయం, ఎందుకనో తెలియదు, ఏదో జన్మలో దెబ్బతిని ఉంటా. ఎవరొకరు ఆ పూజారి దగ్గర ఎక్కడో దగ్గర డబ్బులు ఏదో మొత్తానికి ఆ అనుభవం ఆ భయం ఉందో ఏమో. పూజారి చెప్పింది వినను, ఎవరన్నా ఏదైనా చేయమన్నా వినను. నాకు తెలిసింది ఒక్కటే, గుడికేశ్వర స్వామి కూడా చూడు ఇలా పెట్టుంటారు. అంటే ఆ పైన చూస్తే ఇంకా ఆ అలంకరణలు ఏవైతే ఉంటాయో దాని మీదే మనకి ఒక ఇదిగా ఉండిపోతాము. ఆ పాదాలని చూసినప్పుడు, ఆ దృష్టి పెట్టినప్పుడు మనకేం కావాలో అది జరుగుతుంది. మన దృష్టి ఎక్కడ వాళ్ళ మీద ఉంది అంతే. మనకి ఏది జరగాలో అది జరిపించుకుంటూ వెళ్తారు వాళ్ళు. ఇక్కడ భగవంతుడు వేరు కాదు, ఉన్న మనము వేరు కాదు, ఉన్న